నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. సృష్టికి మూలం అమ్మ. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. అసలు అమ్మ ఒడిలోనే మొదలవుతుంది ప్రతి వ్యక్తి జన్మ. గుడి లేని దైవం అమ్మ. కల్మషం లేని ప్రేమ అమ్మది. దేవుడు ప్రతి చోట ఉండలేడు కనుకనే అమ్మని సృష్టించారంటారందరూ. పిల్లల భవిష్యత్ కోసం అనునిత్యం తపన పడేది అమ్మ మాత్రమే. అందుకే అంటారు ఈ సమాజంలో వెలకట్టలేనిది అమ్మ ప్రేమ మాత్రమే అని. అందుకే మాతృదేవో భవ అని ఆమెకు తొలి ప్రమాణం చేస్తారు. మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ కూడా నిర్వహించనున్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుంది. దేశం కోసం మన ఆర్మీ ఏ విధంగా పనిచేస్తుందో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి మన ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ అదే విధంగా పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు. మదర్స్ డే సందర్భంగా ఆదివారం నల్లపాడులోని జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కల్వరి రక్షణ మందిరం వారి ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రైమ్స్ హాస్పిటల్, గ్రేస్ క్యాన్సర్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును చైర్మన్ డేగల ప్రభాకర్ ప్రారంభించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో తల్లి ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుందని అన్నారు. పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఆంధ్ర ప్రైమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిరంతరం ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం హాస్పిటల్స్ తో పాటు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండే విధంగా ప్రతి ఆదివారం ఆరోగ్య వారంగా ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందన్నారు. వారంలో ఒకరోజు పేద ప్రజల ఆరోగ్యం కోసం కేటాయించి ఉచితంగా వైద్య సేవలు, ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత మందులు అందించడం జరుగుతుందన్నారు. మహిళలలో వస్తున్న క్యాన్సర్ ను ముందుగానే గుర్తించి క్యాన్సర్ నిర్మూలించడానికి గ్రేస్ హాస్పిటల్స్ వారు అందిస్తున్న సేవలను అభినందించారు. వ్యాధిని తొలి దశలోనే గుర్తించి సరైన వైద్యం పొందడం వల్ల ఎలాంటి వ్యాధినైనా నిర్మూలించవచ్చని పేర్కొన్నారు. ఈ మెగా మెడికల్ క్యాంపులో అత్యధిక సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య సేవలు పొందారు. స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్, కేవీఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రేపటి నుంచి 21వ తేదీ వరకు ఐఏఎస్ ఫౌండేషన్ క్లాసులు జరగనున్నాయి. యూటీఎఫ్ హాల్లో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సన్ ప్రతినిధులతో కలిసి మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవిష్కరించారు. గత 5 ఏళ్లుగా ఈ ఫౌండేషన్ క్లాసులు నిర్వహిస్తున్నామని, సివిల్స్ పై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమని లక్ష్మణరావు తెలిపారు. మే 12 నుండి మే 21 వరకు అనగా 10 రోజుల పాటు ఐఏఎస్ ఫౌండేషన్ క్లాసులు జరుగుతాయి. బ్రాడీపేట 2/6లో ఉన్నటువంటి యూటీఎఫ్ కార్యాలయంలో ప్రతిరోజు మే 12 నుండి 21 వరకు 6 నుండి 8 గంటల వరకు ఈ సాయంత్రం సమయంలో ఈ క్లాసులు జరుగుతాయి. ముఖ్యమైనటువంటి ఉద్దేశం పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకి, అలాగే ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఐఏఎస్, ఐపీఎస్ మొదలైన సివిల్ సర్వీస్ పరీక్షల గురించి అవగాహన కలిగించి ఇప్పటి నుంచి వారు ఎటువంటి లక్షణాలు పెంపొందించుకోవాలో ఈ క్లాసుల్లో వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా 8, 9, 10 తరగతుల పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు కూడా ఈ క్లాసులకి హాజరు కావచ్చు. మానవతా స్వచ్ఛంద సంస్థ ఎస్హెచ్ఓ సంయుక్త ఆధ్వర్యంలో ఎముకలు, కీళ్ల వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రీయ అవగాహన సభ జరిగింది. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ పి సీతారాం ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక బరువు, ఊబకాయం, ఆహార నియమాలు పాటించకపోవడం వలన కీళ్ల సమస్యలు అధికంగా వస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీవీ సేవాకుమార్, నిర్మలారాణి, ధనంజయ రెడ్డి, రామారావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆర్థోపెడిక్ సంబంధించి ఎస్హెచ్ఓలో ఎవ్రీ ఇయర్ 2 times in a year
స్పెషాలిటీ ఏదో ఒక స్పెషాలిటీ గురించి స్పెషలిస్ట్ క్యాంప్ అనేది జరుగుతుంది. ఆ విధంగానే ఈరోజు ఆర్థోపెడిక్స్ సంబంధించి స్పెషలిస్ట్ క్యాంప్ జరుపుతారు. అట్లా ప్రతి నెల ఏదో ఒక విషయంలో జరుగుతూనే ఉంటుంది. స్పెషలైజ్డ్ క్యాంప్ అనేది ఇయర్లీ ట్వైస్ మాత్రమే జరుగుతుంది. ఈరోజు ఆర్థో గురించి చెప్పడం జరిగింది. నేను దాంట్లో పార్టిసిపేట్ చేసి డాక్టర్ సీతారాం ప్రసాద్ శ్రీరామ్ హాస్పిటల్స్ మాది డాక్టర్ గారి ఇన్విటేషన్ మీద వచ్చి వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికీ ఆర్థోపెడిక్కి సంబంధించి వాళ్ళకి ఉన్న డౌట్స్ అవి క్లారిఫై చేయడం జరిగింది. సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ ఆదివారం ఒక ఆరోగ్యానికి సంబంధించి అవగాహన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా నిర్విరామంగా చేయడం జరుగుతుంది. ప్రతి నెల 2వ ఆదివారం ఒక సూపర్ స్పెషలిస్ట్ వైద్యులతో ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మన ఈ క్యాంపులో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ సీతారాం ప్రసాద్ గారు వచ్చి సేవలు అందించడం జరుగుతుంది. ఆస్టియోఆర్థరైటిస్, స్పాండిలైటిస్, రొమటోయిడ్ ఆర్థరైటిస్ ఇలా పలు ఎముకలకు సంబంధించిన వ్యాధుల గురించి వారు అవగాహన శిబిరం నిర్వహించిన తర్వాత లోపల ఉచితంగా పేషెంట్లను చూడటం జరుగుతుంది. మా ఈ శిబిరాల్ని నిరంతరంగా మేము నిర్వహిస్తున్న మా ఈ శిబిరాల్ని ప్రజలు సద్వినియోగం పరుచుకోవాలని, తమ అనారోగ్య సమస్యల పట్ల, తమ ఆరోగ్యం పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని, తద్వారా మెరుగైన శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందగలరని, ఎందుకంటే మెరుగైన ఆరోగ్యంతో ఉన్నటువంటి ప్రజలతో నిండి ఉన్నటువంటి సమాజం మరింత పురోగతి మనుగడ సాధిస్తుందని భావిస్తారు. బ్రాడీపేట 1/19లోని రాజలక్ష్మి సమేత నరసింహస్వామి దేవాలయంలో నృసింహస్వామి జయంతిని వైభవంగా నిర్వహించారు. స్థానిక భక్తులు విశేషంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. చందన అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సకల శుభాలు కలగాలని రాజలక్ష్మి సమేత నరసింహస్వామిని వేడుకున్నారు. మూత్రపిండాల వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సంస్థలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఆలపర్తి ఫణిశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో కిడ్నీ వ్యాధులు పెరిగిపోతున్నాయని అన్నారు. ముఖ్యంగా కలుషితమైన నీరు తాగడం, షుగర్ను, బీపీని కంట్రోల్ చేసుకోకపోవడం వలన ఎక్కువగా కిడ్నీలు దెబ్బతింటాయని తెలిపారు. అంతేకాకుండా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం, నాటు మందులు వాడటం వలన కూడా మూత్రపిండాలు దెబ్బతింటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మన్ని నిశాంత్, అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, సాయిరాం, సత్యనారాయణ, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో కిడ్నీ వ్యాధులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అన్న సంగతి మనందరికీ తెలుసు. మెయిన్గా ఉద్దానం అనే ప్రాంతం గురించి మీరు అందరూ వినుంటారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం అనే ప్రాంతంలో 30 నుంచి 40% వరకు జనాభాకి కిడ్నీ వ్యాధులు ఉన్నాయి అని రిపోర్ట్ చేయబడింది. సో అది ఎందుకు వచ్చింది అని నిమ్స్ నుంచి కూడా చాలా ఎక్స్పర్ట్ డాక్టర్స్ అందరూ వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఏంటి అంటే సిలికా అనే ఒక హెవీ మెటల్ వాటర్ త్రాగునీరులో కలుషితం అయి ఉండటం వల్ల కిడ్నీ జబ్బు ఆ ప్రాంతంలో వాళ్ళకి ఎక్కువగా వచ్చింది అనేది తెలిసింది. సో ఇలా కిడ్నీ జబ్బులు దేని వల్ల వస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే ఒకటి షుగర్ కంట్రోల్లో లేకపోవడం, చాలా కాలం నుంచి ఉండటం వల్ల రావచ్చు. హై బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కాలం ఉండటం వల్ల, దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల కూడా కిడ్నీ వ్యాధులు రావచ్చు. కార్మిక కోడ్లు, నల్లరైతు చట్టాలకు వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్త సమ్మె జరగనుంది. దీనికి కార్మిక, కర్షక, రైతు సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఈ సమ్మెను రైతులు విజయవంతం చేయాలని రైతు సంఘాల నాయకులు కోరారు. సిపిఎం కార్యాలయంలో కంచుమాటి అజయ్, ఇతర నాయకులు మీడియాతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించడం లేదని, బ్యాంకులు కౌలు రైతుకు రుణాలు ఇచ్చేందుకు కూడా వెనకాడడం దురదృష్టకరమని అన్నారు. మనకి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే 60% వ్యవసాయం ఆధారపడే ఇవాళ రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మికులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. దీని ప్రధానంగా ఇవాళ పండిన పంటలకు ఏ పంటను కూడా ఇవాళ మద్దతు రేట్లు ధర లేదు. మద్దతు ధర కంటే కూడా సగం రేటుకి ఇవాళ కొనే పరిస్థితి ఉంది. కాబట్టి రైతు సంఘాలుగా మద్దతు ధరల చట్టం వెంటనే తీసుకురావాలని చెప్పేసి, దాంతోపాటు కౌలు రైతులకు కూడా
యొక్క ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవో వలన భూయజమాన అనుమతి దాంతో కార్డు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే పెట్టారో దీనివల్ల కౌలు రైతులు కార్డులు రావట్లేదు. అదేవిధంగా బ్యాంకులకు రుణాలు ఇవ్వట్లేదు. అంటే ఇవాళ ప్రజలకి దేశ ప్రజలకు అన్నం పెట్టే వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే పనిలో ఉన్నారు కాబట్టి దీన్ని వ్యతిరేకించాలి. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంఘాలకు అప్పచెప్పకుండా మే 20వ తేదీన లేబర్ కోడ్ను రద్దు చేయాలని చెప్పేసి అని అన్ని ట్రేడ్ యూనియన్స్ సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చిన దేశవ్యాప్తంగా ఆ సమ్మెకి మద్దతుగా అన్ని రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలు రైతు సంఘాలు సంఘీభావంగా అన్ని గ్రామాల్లోనూ హర్తాలకు పిలుపునివ్వడం జరిగింది. మే 20వ తేదీన జరిగినటువంటి హర్తాల్లో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా రైతాంగానికి సంబంధించి పండించిన పంటకు గిట్టుబాటు ధరకు సంబంధించి చట్టం చేయాలని చెప్పేసి, అలాగే ఉపాధి హామీ పథకానికి 200 రోజులు పని కల్పించి 600 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పేసి, సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పేసి, దానికి 2 లక్షల కోట్ల రూపాయల నిధుల్ని అదనంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కు పెండింగ్ లో ఉన్న 7 నెలల బకాయిల్లో 6 నెలల బకాయిలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఏపీ ఎంసీఏ జిల్లా అధ్యక్షురాలు టి ప్రవళిక తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కి, అధికారులకు సిహెచ్ఓ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. వేతన సవరణ, ప్రావిడెంట్ ఫండ్ తదితర అంశాలపై అసోసియేషన్ నాయకులతో త్వరితగతిన చర్చలు జరిపి పరిష్కారం కోసం స్పష్టమైన హామీ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ దీక్షిత, జిల్లా నాయకులు జోస్నా, పావని, అనితారెడ్డి, జహీర్, జిల్లా నాయకులు పాల్గొన్నారు. వినూత్న కథనంతో శుభం చిత్రాన్ని నిర్మించినట్లు ప్రముఖ నటి, చిత్ర నిర్మాత సమంత అన్నారు. ఇందులో భాగంగా శుభం చిత్ర యూనిట్ బృందం శనివారం రాత్రి ఫినిక్స్ థియేటర్లో విజయోత్సవ యాత్రను నిర్వహించారు. దర్శకుడు ప్రవీణ్, నటులు హర్షిత్ రెడ్డి, శ్రీనివాస్ చరణ్, శ్రేయ, శర్వాణి, శాలినీలు హాజరై ప్రేక్షకులతో ముచ్చటించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ 2.0లో భాగంగా సమగ్ర త్రాగునీటి పథకం అమలుకు రూపొందించిన డిపిఆర్లపై సలహాలు, సూచనల కోసం సమావేశం జరుగుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అన్ని ప్రాంతాల ప్రజలకు సమగ్రంగా త్రాగునీటిని అందించేందుకు అమృత్ 2.0 అమలు కోసం సిద్దం చేసిన డిపిఆర్పై చర్చించేందుకు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమావేశంలో నగర మేయర్, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, సీనియర్ సిటిజన్స్, స్టేక్ హోల్డర్స్ పాల్గొంటారని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.